ఫ్రెండ్ చౌదరి వస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇండ్లు చూడండి ఒకసారి. ఎందుకంటే ఈ ఇండ్లు తూర్పు ఈశాన్య వీధి పోటు పడింది. ఇక్కడ క్రాస్గా తూర్పు ఈశాన్య వీధి పోటు పడింది. ఇక్కడ దక్షిణాగ్నేయ వీధి పోటు కూడా ఇచ్చింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది దక్షిణాగ్నేయ వీధి పోటు ఇచ్చింది. ఇట్లా ఇది దక్షిణం, ఇది ఉత్తరం. అంటే ఉత్తరం ఈ వీధి పోటీ ఇక్కడ ఈశాన్యంలో వచ్చింది. అంటే ఇక్కడ తూర్పు రోడ్డు చిన్న ఇట్లా పోయింది, ఉత్తరాన్ని వీధి తెంచుకుంటూ పోయింది. అంటే తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఈశాన్యాన్ని తెంచుకుంటూ పోతే భాగ్యవంతులు ఉంటారు. ఇప్పుడు ఉత్తరం రోడ్డు ఈశాన్యాన్ని తెంచుకుంటూ పోయినా భాగ్యవంతులు ఉంటారు అనమాట. అంటే ఈ వీధి పోటీ అనేది ఇస్తుంది. ఇది వేరే వాళ్ళ ఇల్లు. అయితే ఈయన మంచిగానే ఉన్నాడు, బాగా 4-5 ఎకరాలు సంపాదించుకున్నాడు. అయితే ఈడ ఈశాన్యంలో 3 వాకిలు ఉన్నాయి. 1, 2, 3 మృత్యుభయం. సరే, అది గడ్డకు పెట్టు. ఈయనదే నైరుతిలో పెరిగింది ఈ స్థలం ఉంది. ఈయన ఇండ్లు కట్టించినాక బాగా నెమ్మదిగానే ఉన్నాడు, బాగానే సంపాదించుకున్నాడు, అంతా అయింది. ఈ స్థలం మళ్ళీ 2 రూమ్లు షాపులు వేయచ్చు అని దబ్బున కొన్నాడు నైరుతిలో. ఎప్పుడైతే ఈ స్థలాన్ని కొన్నాడో, 2.5 సంవత్సరాలకు ఆయన పెద్ద కొడుకు కాళ్ళకు ఏదో ఇబ్బంది కలిగి తర్వాత యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. ఈయన 2.5 సంవత్సరానికి. అంటే నైరుతి పెరిగితే నైరుతి ఈశాన్య కొలతల కన్నా నైరుతికి అన్నప్పుడు ఈశాన్యంలో ఇండ్లు అయిపోయాయి. అంటే ఉత్తరం అద్దె అయిపోయాయి. అంటే ఎప్పుడైతే ఈ స్థలాన్ని ఆయన కొన్నాడో, నైరుతి అనే స్థలాన్ని ఇండ్లు ఉత్తరం అద్దె అయిపోయాయి. ఉత్తరం అద్దె అయినప్పుడు ఆకస్మిక మరణం, యాక్సిడెంట్లు వంటివి జరగడం, ఆకస్మిక మరణాలు సంభవించడం, ఆర్థిక ఇబ్బందులు, ఆభాషణలు ఇట్లాంటివి జరుగుతాయి. ఎప్పుడైతే ఈ స్థలం అయితే నైరుతి పెరిగితే బొల్లి ఇట్లాంటివి వస్తాయంటే పిల్లలకు ఇద్దరికి చిన్నగా మచ్చలెక్క కూడా వచ్చినాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ నైరుతి స్థలాన్ని ఈయన 4,50,000 కొన్నాడు. కొని కొడుకు స్వర్గస్థులైతేనే 1,20,000 ఇచ్చేసినాడు. ఈయన అమ్మేసే అని. ఎందుకంటే ఇది వద్దని చెప్పినా నేను. ఈ స్థలం ఎంతకు పనికిరాదు, ఈ స్థలం నీకు వచ్చేరాదు, ఇది వద్దు అని వేరే ఆడికి వేరే పోయినాడు. కొందరుంటే ఏమన్నారు, ఇట్లా రూమ్ వేసుకోవచ్చులే, దీనికి ఏమవుతుందని చెప్పినానట. ఇట్లా రూమ్ వేసుకొని ఇట్లా పెట్టుకో, ఏం కాదులే అన్నారంట. ఏం కాదులే అంటే ఎట్లా అవుతుంది, ఉత్తరం అద్దె అయిపోయా, ఇది ఇట్లా అయిపోయి 7:30కు ఇబ్బంది పెట్టా. చెప్పేవాళ్ళు కూడా కొందరు ఏం చేస్తారంటే స్థలం రూమ్ వేసుకుంటే బాగుంది, నైరుతి పెరిగిన స్థలంలో ఎట్లా వేస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నైరుతి పెరిగిన స్థలాలు, వాయువాలు పెరిగిన స్థలాలు, ఆగ్నేయాలు పెరిగిన స్థలాలు ఇప్పియాకండి జనాలకు. ఈరోజు ఒక బంగారు లెక్కడోడు ఈ స్థానంలో 3 వాకిలు, అదొక దోషము, ఇదొక దోషం. నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్ని కొలతలు తేడొచ్చినాయి. ఇక స్థలాలకు లెక్కేస్తే నైరుతి పెరిగితే పెద్ద కొడుకు దుర్మరణం పాలైపోయినాడు. తలకు, వెన్నెముకకు, కాళ్ళకు, నరాలకు సంబంధించి జబ్బు రావడమా, లేదా హత్యకు చేయడమా, హత్యకు గురి కావడమా, దుర్మరణం పాల్గొవడమా జరుగుతుంటే దుర్మరణం పాలే అయినాడు. ఉంటాను ఫ్రెండ్స్, ఇట్లాంటివి వద్దు. ఈశాన్య అయితే దక్షిణాగ్నేయ వీధి పోటీ నుంచి బాగానే సంపాదించినాడు. ఆయన ఉత్తర ఈశాన్య వీధి పోటీ నుంచి కూడా బాగానే సంపాదించుకున్నాడు. కానీ ఫలితం రివర్స్ అయింది. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.